రాహుల్ గాంధీ ఖర్గేతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించిన నేతలు. కర్ణాటకలో మళ్లీ కులగణన అధిష్టానం ఆదేశాల మేరకు చేపట్టాలి అని ప్రభుత్వం నిర్ణయం. రాష్ట్రంలో చిన్నారులు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి వైఫల్యాలను అడుగడుగునా ఎండగడతామన్న వైఎస్ఆర్సీపీ. తిరుపతి జిల్లా ఏర్పేడులో అగ్ని ప్రమాదం. ఐసర్ కెమికల్ ల్యాబ్లో అకస్మాత్తుగా మంటలు. భయంతో పరుగులు తీసిన ల్యాబ్ విద్యార్థులు. జూన్ 26 నుంచి హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది అన్న మంత్రి పొన్నం. మళ్లీ చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన. ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కలలో యథేచ్ఛగా మట్టి మాఫియా. ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలో జర్నలిస్టుల ధర్నా. జర్నలిస్టు కేఎస్ఆర్ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ నినాదాలు. నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టును ఖండిస్తూ జర్నలిస్టుల ధర్నా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని రేషన్ షాపుల్లో తనిఖీలు. ప్రజలకు అందించే సరుకులను పరిశీలించిన కలెక్టర్ ధాత్రిరెడ్డి. కర్నూలులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆందోళన. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్. రాజ్యసభ సభ్యుడిగా కమల్ హాసన్ ఏకగ్రీవం. డీఎంకే నుంచి చట్టసభలకు వెళ్లనున్న మరో 3 నేతలు. రేపు రోదసీ యాత్రకు శుభాంశు శుక్లా. ఐఎస్ఎస్ కు వెళ్లనున్న భారత సంతతి వ్యక్తి.